ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై జగన్ రెడ్డి కోటరీని టార్గెట్ చేసి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి ఇప్పుడు సంచలన ట్వీట్ చేశారు. సో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడిన మాటల్ని ట్యాగ్ చేస్తూ ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు. సో రాజ్యసభలో రేణుకా చౌదరి అమరావతి బిల్లుపై జరిగిన చర్చలో జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమెను అడ్డుకునేందుకు ఒక వైసీపీ ఎంపీ కూడా ప్రయత్నించలేదు. ఇది విజయసాయి రెడ్డికి మంచి అవకాశంగా మారింది. అండ్ వెంటనే ట్విట్టర్ తీసుకొని ఒక ట్వీట్ పెట్టేశారు ఆయన. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్కడే ఉన్న ఇతర వైసీపీ ఎంపీలు మౌనంగా ఉండడంపై విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ అధ్యక్షుడిని ఒక నోరు పారేసుకుంటే మీకు చీమ కుట్టినట్టే అనిపించలేదా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు నేరుగా జగన్ చుట్టూ ఉన్న కోటరీని లక్ష్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. విజయసాయిరెడ్డి ట్వీట్ వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉందా అంటే ఉందనే కనిపిస్తోంది. గతంలో జగన్పై ఈగ వాలనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తిగా తనకు ఉన్న గుర్తింపును ఆయన గుర్తు చేస్తూనే ప్రస్తుతం జగన్ పక్కన ఉన్న నాయకుల విశ్వసనీయతను ఆయన బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డిని అడ్డగోలుగా తిడుతున్నా పట్టించుకొని వారంతా అసలు పార్టీకి విధేయులేనా అని ఆయన ఆ అనుమానాన్ని కూడా రేకెత్తించారు. తన ట్వీట్ల ద్వారా జగన్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నించడంతో పాటు ప్రస్తుత కోటరీ తీరు వల్ల పార్టీ ప్రతిష్ట గంగలో కలుస్తుందని ఆయన పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. సో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో పోరాడాల్సిన ఎంపీలు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోవడంపై విజయసాయిరెడ్డి చేస్తున్న దాడి కోటరీ నిజాయితీని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. సో విజయసాయిరెడ్డి పర్ఫార్మెన్స్ను జగన్ చూస్తున్నారా లేదా అన్నదే ఒక రకంగా అందరికీ డౌట్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూస్తే మాత్రం విజయసాయిరెడ్డి మళ్ళీ ఆయనకి మంచి రోజులు రావచ్చనే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ ఒకప్పుడు పార్లమెంట్లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత హోదాలో ఉంటూ ప్రత్యర్థులు వైఎస్ జగన్పై పల్లెత్తు మాట అన్న అంతకు పదింతలు కౌంటర్లు వేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తన మాజీ పార్టీ ఎంపీలపై అలాంటి చటైర్లే వేశారు. గతేడాది ఎంపీ పదవికి పార్టీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన సాయిరెడ్డి మళ్ళీ తాజాగా తెరపైకి రాజకీయాల్లో కొనసాగుతానని యూటర్న్ తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ విమర్శలకు దిగారు. రాజ్యసభలో ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రూపొందించిన విభజన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చర్చలో బిల్లుకు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ జగన్పై తీవ్ర విమర్శలకు దిగారు. అప్పట్లో జగన్ని అమరావతి అంటావా కమరావతి అంటావా అని తాను నిలదీసినట్లు తెలుగులో గుర్తిస్తున్నారు. ఒక్కసారి రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడిన బయట ఒకసారి విందాం. It was Amaravati anyway. I had told the then Chief Minister, Pettara Peru, Amaravati, Lakpate Pelavara Peru, Kamaravati. Pettu Peru, I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved the big political problem. They have done nothing. This is cosmetic touch which they have given us. At the ground level, Mr. Now he has to run off somewhere because it's very urgent. Commerce is the one that's hit the most in Telangana. అప్పట్లో జగన్ వైఖరిని తాను ఎలా వ్యతిరేకించామో చెప్పుకునేందుకు రేణుక ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీల నోరు పారేసుకుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదా? అడ్డుకోరా, ఖండించరా, అందరూ మౌన ప్రేక్షకులైనారా అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. అయితే రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు సభలోనే ఉన్న వైసీపీ ఎంపీలు మాత్రం ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత బయటకు వచ్చి కూడా రేణుక వ్యాఖ్యల్ని ఖండించలేదు. దీనిపై విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఎంపీల వైఖరిని ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ చేశారు ఆయన. అందులో ఆయన సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీల నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదా? అడ్డుకోరా, ఖండించరా,
ఎందుకు మౌనంగా ఉండిపోయారంటూ విజయసాయిరెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు. ఆయన చేసిన ఈ ట్వీట్కు రేణుకా చౌదరి రాజ్యసభలో మాట్లాడిన వీడియోను సైతం ఆయన జత చేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టర్మ్లో రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఏ రోజు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిపై అండ్ వైసీపీ పార్టీపై ఈగ కూడా బాలనివ్వలేదు. ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా దాన్ని చాలా తెలివిగా డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. ఆ మాటలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి, ఇలా A2 A3 అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిదే అంతా చేశారు, ఆయన 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి లోక్సభ సాక్షిగా ఎన్నిసార్లు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆయన డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే క్లోజ్ క్వార్టరీ ఉన్నారో సో వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? ఒక వేరే పార్టీకి సంబంధించిన ఎంపీ మనకి నచ్చని అమరావతి చట్టబద్ధత అనే బిల్లును వాళ్ళు సపోర్ట్ చేసి అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతి కమరావతి అని ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ఆవిడ మళ్ళీ మాట్లాడుతుంటే కనీసం డిఫెండ్ చేయరా అంటూ విజయసాయిరెడ్డి చాలా గట్టిగా ట్వీట్ చేశారు. సో నేను అదే ప్లేస్లో ఉంటే గనక వెంటనే రియాక్ట్ అయ్యేవాడిని అని కూడా ఆయన ట్వీట్ సారాంశం. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన 10 ఏళ్ళు, ఆల్మోస్ట్ 10 years ఆయన ఆన్ ఫీల్డ్ పంచుకున్నారు ఎంపీగా. సో ఏ ఒక్కరోజు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట పడనివ్వలేదు. 10 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ కాలమైంది, కానీ బట్ ఆయన ఎంపీగా ఉన్న టైంలో మాత్రం ఆ 10 ఏళ్ళు మాత్రం అసలు ఎవరిని కూడా పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట పడితే మాత్రం ఈగ వాళ్తుంది తెలిసినా వెంటనే ఆయన డిఫెండ్ చేసేవారు. అలాంటి విజయసాయిరెడ్డి, అలాంటి నాలాంటి వాడు లేకపోవడం వల్లే ఇవాళ లోక్సభలో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట పడ్డారు అనేది విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయసాయిరెడ్డి ట్వీట్ని గనక ఒకసారి పరిశీలిస్తే సో దీంట్లో చాలా కాన్సిక్వెన్స్ కనిపిస్తూ ఉంటాయి ఆయనకి, ఇటు వైసీపీ నేతలకు కూడా. అంటే విజయసాయిరెడ్డి గారికి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా, ఒకవేళ వస్తే డోర్స్ ఓపెన్ అవుతాయా అనేవి కూడా ఇప్పుడు వైసీపీ నేతల్లోనే కదులుతున్న ఒక ప్రశ్నగా చెప్పుకోవచ్చు మనం. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీలోకి వస్తాను, మళ్ళీ యూటర్న్ తీసుకుంటా అని అంటున్న విజయసాయిరెడ్డిని లైన్లోకి తీసుకునే ఆప్షన్ ఉందా? మీరు ఏమనుకుంటున్నారో కూడా మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నించండి. విజయసాయిరెడ్డి గారు చెప్పేది ఒకటే, ఆ ప్లేస్లో నేనుంటే, వైవి సుబ్బారెడ్డి ప్లేస్లో కనుక విజయసాయిరెడ్డి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద మాట కూడా పడేది కాదు అని ఆయన చాలా కరాఖండిగా చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నించండి.